అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపించలేదని అక్కసుతో అల్లుడు మామిడి పైడిరాజు, అత్త సానుబోయిన లక్ష్మి, మామ పైడినాయుడులపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అత్త లక్ష్మి మృత్యువాత పడగా, మామ పైడినాయుడు చావు బతుకుల మధ్య విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. చోడవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అత్త అల్లుళ్ల మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో అత్తమామలపై పైడిరాజు కత్తితో దాడి చేశారని సిఐ తెలిపారు. గతంలో పోలీసులు పైడిరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అడ్డూరు గ్రామం చోడవరం మండలానికి చెందినటువంటి పైడినాయుడు, మామిడి పైడినాయుడు అనే వ్యక్తి తన అత్తమామలపై దాడి చేసి అతని కత్తితో నరికి మెడ మీద నరికి చంపేశాడు. దీనికి అతని భార్య మరియు ఎవరైతే పైడినాయుడు ఉన్నాడో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాల కారణంగా, కుటుంబ తగాదాల కారణంగా ఈ అత్తమామలే వల్లనే భార్య కాపురానికి రావట్లేదని, అలాగే అత్తమామలకి ఈయనకి ఉన్నటువంటి సమస్యల వలన భార్యకి వీళ్ళే ఆమెకి అన్ని ప్రొవోకేట్ చేసి అని చెప్పి కుటుంబ కలహాలకు కారణమవుతుందని చెప్పి అతనిపైన దాడి చేసి పైడినాయుడు చంపాడు. అదుపులోకి తీసుకోలేదు. కేసు నమోదు చేసి ఎవరైతే దాడి చేశాడో అతన్ని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం